ఉంటే ఇక్కడ ఉద్యోగాల నుంచి తీసేస్తారనే ఒక భయంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. అయితే కొత్త వాటికి నాకు ఇందాక నేను కూర్చొని ఉన్నాను, ఒక డ్రైవర్ గారు మా డ్రైవర్ కుటుంబాలకి పిల్లలకి ఎడ్యుకేషన్కి పుస్తకాలు బట్టలు అన్నీ ఇస్తున్నారని చెప్పారండి. అలాంటిది అయితే ఏది జరగలేదు. జరిగినట్లేదన్న డ్రైవర్ ఉంటే తన గుండెల మీద చేసుకుని చెప్పమనండి. ఏ డ్రైవర్కి కూడా ఎటువంటి సహాయం అందలేదు. ఉద్యోగాలు చేసే డ్రైవర్లకు కూడా మేము ఇక్కడ ఇంద్రసేన రథసారథి యూనియన్ ఏర్పాటు చేశాము. యూనియన్లో ఉన్న వారికి ఉద్యోగాలు లేవని చెప్పేసి చెప్తున్నారండి. ఇక్కడ ఈ క్వారీలో ప్రతి ఒక్క మెటీరియల్ ఒక డ్రైవర్ ద్వారాగా బయటకు వెళ్తుంది. డ్రైవర్ లేకపోతే ఏ మెటీరియల్ బయటకు వెళ్ళదు. అలాంటి డ్రైవర్ని ఈ రోడ్లో కొండల పైనుంచి కిందకు తీసుకొస్తున్నారు. ఈ మెటల్స్ మొత్తం కిందకు తీసుకురావాలి. ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని డ్రైవరు ముందుకు వస్తున్నాడు. కానీ ఆ డ్రైవర్కి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఆ డ్రైవర్ని అంతటితోనే వదిలేస్తున్నారండి. ఒక 50,000 రూపాయల వరకు అందజేస్తున్నారు. దీని గురించి మళ్ళీ మేమందరం కలిసి రిక్వెస్ట్ చేయాలి, పోరాడాలి. ఏదైనా మాట్లాడాలంటే వీళ్ళందరూ కూడా ఏకమయ్యి ఏదో విధంగా ఆ డ్రైవర్లను కనిపించేయటము చేస్తామని మద్దతు తర్వాత ఆ డ్రైవర్ని అన్యాయపరుస్తున్నారు సార్. ఇది చాలా దారుణంగా ఉంది సార్. ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది, డ్రైవర్కి ఎటువంటి ఈ యాక్సిడెంట్ పరంగా కానీ పిఎఫ్లు కానీ అలాంటివి ఏమీ అందట్లేదు. దయచేసి ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి డ్యూటీలు చేస్తున్నారండి. క్లీనర్గా చేసి డ్రైవర్గా చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఏదైనా గట్టిగా మాట్లాడితే అతనికి డ్యూటీ లేదు. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. డ్రైవర్కి ఏ సౌకర్యం ఉందంటే చెప్పండి డ్రైవర్ సోదరులు. ఏదైనా మాట్లాడితే ఉద్యోగాలు ఉండవు. అది మాకు తెలుసు, మాకు చెప్తున్నారు. కానీ కుటుంబ పరిస్థితులు అలా ఉన్నాయండి. ఒక చేత్తో ఆకలితో ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకొని మేము నిద్రాగారం లేకుండా నైట్ డ్యూటీలు చేస్తున్నాం, రేయం పగలు. ఏదన్నా ఒక డ్రైవర్కి ఏదన్నా యాక్సిడెంట్ జరిగినా ఆ డ్రైవర్ని కేసులు పెట్టుకొని అన్నారు. కేసులు పెట్టుకున్న తర్వాత దాని విషయంలో కోర్టుల చుట్టూ తిరిగేది ఆ డ్రైవరేనండి. ఆ డ్రైవరే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. యాజమాన్యం అనేది ఆ కాసేపు నీకెందుకు నేను ఉన్నాము సంతకాలు పెట్టండి అంటున్నారు. కానీ ఏముంటలేదు సార్. తర్వాత ఎవరో పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా ఈ క్రసర్ రోడ్లో డస్ట్ వల్ల చాలా మంది డ్రైవర్లు అనారోగ్యంతో గురవుతున్నారండి. పరిటాల గ్రామంలో ఇంత కొన్ని కోట్లకు సంబంధించిన ఈ మెటీరియల్ అనేది బయటకు వెళ్తుంది సార్. పరిటాల గ్రామంలో నెలకి ఒక్కసారి మెడికల్ క్యాంపు పెట్టింది ఎక్కడైనా లేదు సార్. ఇన్ని సంవత్సరాల మీద డ్రైవర్ కుటుంబాలకే కానీ డ్రైవర్లకే కానీ నెలకు ఒకసారి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయండి సార్. అనారోగ్యంతో ఈ టెస్ట్ వల్ల ఎంతో మంది అనారోగ్యంతో ఇబ్బంది పడతారు సార్. అది ప్రతి ఒక్కరికి తెలుసు. మెడికల్ క్యాంప్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ టెస్ట్ లోపలికి వెళ్ళి కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చాలా అనారోగ్యాలకు వచ్చేసి, అలాగనే దీనివల్ల పరిటాల గ్రామంలో ఏదో మంచినీరు అన్నారు, ఏమి సౌకర్యం జరగట్లేదు సార్. నేను చాలా వాటికి ట్రై చేశాను, ఓపికతో ఉన్నాను. దీని గురించి ఏదైనా మాట్లాడదామంటే చాలా ఒత్తిడి కూడా జరిగిందని మేము చాలా భయపడ్డాం సార్. కానీ ఇప్పుడు ఏదైతే అదైంది, మాకంటూ మా సమస్యలు వినడానికి మీరు వచ్చారు కాబట్టి మేము చెప్తున్నాం సార్. ఇప్పటి వరకు కరెక్ట్గా మా పరిటాల గ్రామంలో ఏటి నీళ్ళు సదుపాయం ఇంతవరకు సరిగ్గా రాలేదు సార్. ఎప్పుడుగో వస్తుంది సార్, ఎప్పుడుగో వస్తాయి. మంచినీళ్ళు కొనుక్కోవాల్సి వస్తుంది, ప్రతి ఒక్కళ్ళు కొనుక్కోవాలి. డ్రైవరు డ్యూటీకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతి ఒక్క మెటీరియల్ డ్రైవర్ ద్వారా వెళ్తుంది కాబట్టి మరి ఈ డ్రైవర్కి ఏం మేలు చేశారు సార్? ప్రతి ఒక్కరిని అడగండి. కానీ ఎవరు కూడా మరి డ్యూటీ లేకపోతే నా కుటుంబం గడవలేమో, నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి కేవలం కుటుంబ ప్రాబ్లం వల్ల అనికి మనకి డ్యూటీలు చేస్తున్నారు సార్. కష్టపడి డ్యూటీలు చేస్తుంటే ఈ రోడ్లన్నీ బాగోవు. వీటి వల్ల ఆయిల్ ఎక్కువ పట్టిందని చెప్పేసి వాళ్ళు వేసేది ఓవర్లోడ్. ఎంత ఓవర్లోడ్ అంటే సార్, రోడ్డుకి వెళ్తే ఆ ఓవర్లోడ్ ఈ రోడ్డు అప్ అండ్ డౌన్ లో బండి వెళ్తుంటే ఈ జారి కింద పడిపోతాయి. ఈ పడినప్పుడు వెనక వచ్చే వెహికల్ కి చాలా ఇబ్బంది. బైక్ వాళ్ళే కానీ కారు వాళ్ళే కానీ ఆఖరికి లారీ అయినా సరే ఆ మెటల్ ఎక్కితే పంచర్ పడింది. దీనివల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీనికి కారణం ఎవరయ్యా అంటే డ్రైవర్ కారణం అంటున్నారు. ఏదైనా ఒక డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమంది ఉన్నారు సార్, అందరూ అలా లేరు. ఇక్కడ ఏం జరుగుతుందంటే దీని గురించి ఏదైనా మాట్లాడాలంటే మీరు ఓవర్లోడ్ ఎందుకు వేసుకొస్తున్నారు, మీరు తీసుకురావటం వల్లే కదా అతను వేసాడు.
అని చెప్పేసి మళ్ళీ తిరిగి మా మీదే జరుగుతుంది సార్. మా మీదే రియాక్ట్ అవుతున్నారు. ఏం చేయాలి సార్ మేము? ఇప్పుడు ఇటు డ్యూటీ కావాలి, ఓవర్లోడ్ లేకపోతే డ్యూటీ లేదు. ఆ తోలాలి, మేము తప్పనిసరిగా తోలాలి. మేము నేర్చుకుందే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక అదే. వేరే పనికి వెళ్ళాలంటే వెళ్ళగలుగుతాం, కానీ ఆ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి కంపల్సరిగా డ్రైవర్ అనే వ్యక్తి కావాలి. కాబట్టి సమాజానికి ఇవాళ డ్రైవర్ సమాజంలో ఇప్పుడు మేము కరెక్ట్గా ఉంటేనే రేపొద్దున వేరే వాళ్ళు కూడా ఈ డ్రైవర్కి సహకరిస్తారు, అలాగనే డ్రైవర్ ఉద్యోగంలో జాయిన్ అవుతారు సార్. మేము ఆలోచించేది ఏంటంటే రాబోయే భవిష్యత్తులో డ్రైవర్కి ఒక వాల్యూ ఇవ్వాలి, వాల్యూ ఉండాలి కంపల్సరీగా. ఓవర్లోడ్ వేస్తున్నారు సార్, క్లీనర్ లేడు సార్, ఇక్కడ ఎక్కడా క్లీనర్ లేదు సార్. కొన్ని క్రషర్లో లోకల్ వరకు క్లీనర్లు ఉన్నారు, లోకల్ వెళ్ళి సిటీలోకి ఇరికి సందుల్లోకి వెళ్ళే దానికి క్లీనర్లు ఉన్నారు. ఇంకా ఏలూరు వెళ్ళాలన్నా, ఇంకా కైకలూరు వెళ్ళాలన్నా, ఇంకా దూర ప్రాంతం వెళ్ళాలన్నా ఫుల్ ఓవర్లోడ్ వేసేసి ఒక డ్రైవర్కి అప్ చెప్తే ఈ ఓవర్లోడ్ వల్ల బ్రేక్లు ఆగుతాయా సార్? కార్లు అంటారా భయ్యన ఎమ్మన్నే లెగుస్తాయి, మూమెంట్ ఇస్తాయి, ఎమ్మన్నే బ్రేక్ కొడతారు, ఆగిపోతాయి. ఈ లారీ ఒకసారి మూమెంట్ ఇచ్చిందంటే బ్రేక్ కొడితే మళ్ళీ అది సడన్గా ఆగిపోతాయి. మళ్ళీ అది అందుకోవాలంటే రెవల్యూషన్ పెంచాలంటే చాలా లేట్ పట్టింది. దీనివల్ల ట్రాఫిక్ ఆగుతుంది. అదే దానికి లిమిట్గా దానికి సంబంధించిన ఓవర్లోడ్ లేకుండా అయితే ఆ వెహికల్ కంట్రోల్ చేసుకోగలుగుతుంది. డ్రైవర్కి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్. కానీ ఈ పరిధిలో డ్రైవర్ చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. నేను చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ ఏ డ్రైవర్ కూడా ముందుకు రావట్లేదు. దానికి కారణం వాళ్ళ కుటుంబ పరిస్థితులు, బాధల వల్ల ఎవరు కూడా ముందుకు రావట్లేదు సార్. మా యూనియన్ తరఫున, మా డ్రైవర్ల తరఫున నేను ఒక ఇంద్రసేన రాష్ట్రానికి ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా నా డ్రైవర్ల సమస్యలు నేను చెప్పాలి అనుకున్నాను. మీ దగ్గర నేను చెప్పాను సార్. అలాగనే వాళ్ళ కష్టానికి తగ్గట్టు జీతాలు కూడా అందట్లేదు సార్. జీతాలు కూడా అందట్లేదు సార్. ఓకే సార్, ఇది సార్ ఈ ఓవర్లోడ్ వల్ల ఆయిల్ కోత జరుగుతుంది సార్. ఆయిల్ కోత జరుగుతుంది. ఇప్పుడు ఈ రోడ్లో ఓవర్లోడ్ అయ్యడం వల్ల లారీ అంతా ఆయిల్ తాగితే మనకి ఎందుకు సార్? మేమేం చేయగలుగుతాం? మా పరిస్థితి డ్రైవింగ్ చేయడం. ఇంకొక విషయం ఉంది, ఇక్కడ డ్రైవర్లో చాలామంది ఫ్రాడ్ వాళ్ళు ఉన్నారు, ఎవరో కరెక్ట్గా లేరండి. మంచి వాళ్ళు ఉన్నారు. ఒక ఫ్రాడ్గా చేసే డ్రైవర్ వల్ల మంచివాడు కూడా చెడ్డ పేరు వస్తుంది. దీనికి గల కారణం ఏంటంటే కొన్ని కుటుంబ పరిస్థితుల వల్ల కూడా జరుగుతున్నాయి. కొన్ని లారీ ఓనర్లు గుమ్మస్తాలు ఒత్తిడి చేస్తున్నారు సార్. ఎలా ఒత్తిడి చేస్తున్నారంటే ఈ లోడ్ వేసుకుని వెళ్ళగానే వెళ్ళిందో లేదో కానీ నువ్వు త్వరగా వచ్చేయి, నిద్ర లేకుండా పడుకుంటానంటే నువ్వు డ్యూటీకి వచ్చింది దేనికి? అలాంటప్పుడు డ్యూటీ చేయమాకోయా, వెళ్ళిపో. అలా మమ్మల్ని ఇదిగా మాట్లాడుతున్నారు సార్. డ్రైవర్కి వాల్యూ లేదు సార్. ఇక్కడ ప్రతి ఒక్క మెటీరియల్ వెళ్ళాలంటే సరే డ్రైవర్ ఉంటేనే, డ్రైవర్ లేకపోతే లేదు. కానీ ఈ డ్రైవర్లో ఏదైనా సరే మాట్లాడాలంటే కొంచెం భయంతో, ఉద్యోగాలు ఉండలేమని చెప్పేసి భయంతో ఏది మాట్లాడలేని పరిస్థితి. అది థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. కొంచెం డ్రైవర్ విషయాల్లో కొంచెం మీరు ఒక దృష్టి పెట్టండి సార్. అలాగనే ప్రతి నెల మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయండి సార్. మెడికల్ క్యాంప్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్, అందరికీ ధన్యవాదములు ఈ అవకాశం ఇచ్చినందుకు.